తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ క్యాంపస్ గురుకుల బాలికల పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఎలక్ట్రీషియన్ లైంగిక వేధింపులకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపుతుంది. పాఠశాలలో పనిచేసే ఎలక్ట్రీషియన్ విద్యార్థిని వేధించడంతో బాధితురాలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఈ పాఠశాలలో భద్రతా లోపాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొండోరా ఎస్ఐ సుహాస్ని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుహాసిని. అయితే ఇవాళ మన మెండరా మండలంలోని పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇట్టి విషయం గురించి బాధితుల నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా అది క్లారిటీ రాలేదు. అందులో కారుకున్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ అంట పర్సన్, అతని మీద ఉంది. లేదు, ఇంకా తీసుకుంటాం.